హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం షవర్ అయితే తయారు చేయబోతున్నాం ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి పీవీసీ పైప్తో, సో పీవీసీ పైప్ అన్నా, యూపీవీసీ పైప్ అన్నా, సిపివిసి పైప్ అన్నా, ఏదైనా వాటర్ పైప్తో మనం అయితే షవర్ అయితే తయారు చేయొచ్చు. సో అది ఎలానో వీడియోలో అయితే చూద్దాం. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇది లో బడ్జెట్లో మనకు పర్మనెంట్ సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు. సో చాలా లైఫ్ అయితే వస్తుంది. సో పైప్ డ్యామేజ్ అవ్వదు. సో పైప్కి మనం ఏం ఎక్విప్మెంట్ ఏం వాడేది ఒకటి పైప్సే. సో పైప్స్ మనకు లైఫ్ లాంగ్ ఉంటాయి, ప్లాస్టిక్ కాబట్టి. సో చాలామంది అయితే షవర్లు తీసుకుంటా ఉంటారు. 1 ఇయర్కి 2 ఇయర్స్కి డ్యామేజ్ వచ్చి పోతూ ఉంటాయి. సో మనం ప్రతిసారి 500 లేదా 1000 రూపాయలు పెట్టాల్సి వస్తూ ఉంటుంది షవర్లకి. ఇప్పుడైతే రేట్లు చాలా పెరిగిపోయాయి కాబట్టి సో పర్మనెంట్ సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే పెద్ద పెద్ద ఇళ్ళ వాటికి పనికిరాదు. సో ఎందుకంటే ఇది లుక్స్ వైజ్గా మీకు బాగుండదు ఫ్రెండ్స్, లుక్ అయితే ఉండదు. సో లుక్స్ని డ్యామేజ్ చేస్తుంది కాబట్టి మిడిల్ క్లాస్లో చిన్న చిన్న బాత్రూంలో షవర్ కావాలనుకుంటారో వాళ్ళైతే పర్మనెంట్ సొల్యూషన్ ఈజీగా ఉంటుంది. సో మీకైతే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. సో ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి. సో చాలా డేస్ అయితే వీడియోస్ అయితే పెట్టి సో లైక్ చేశారంటే అందరికీ బూస్ట్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. సో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి, మీరైతే సపోర్ట్ చేయండి. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. చిటికలో మనం షవర్ అయితే తయారు చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనం ఇవన్నీ అయితే తీసుకోవాలి. సో మనం యూపీవీసీ అయితే వాడుతున్నాం. యూపీవీసీ 3/4 ఇంచ్ పైప్స్ అయితే వాడుతున్నాం. సో అది వచ్చేసి బ్రాస్ టీ ఫ్రెండ్స్, నేను చూపించింది. సో ఇప్పుడు మనం సింపుల్గా మనం తయారు చేయొచ్చు. స్క్వేర్ షేపే పెద్ద విషయం ఏం కాదు, మ్యాటర్ ఏం కాదు. సింపుల్గా ఎవరైనా తయారు చేయొచ్చు. సో నేను పెట్టినట్టు పెట్టేసి మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్ అయితే చూసుకోండి ముందుగానే. సో మీరు బాత్రూంలో లెంత్ చూసుకొని సో చిన్నదిగా కావాలంటే చిన్నదిగా చేసుకోవచ్చు, పెద్దది కావాలంటే పెద్దదిగా కూడా చేసుకోవచ్చు. సో సింపుల్గా ఉంటుంది. సో మొత్తం ఇక్కడ వాడింది మనం ఒక బ్రాస్ టీ వాడాం. సో బ్రాస్ టీ వచ్చి కనెక్షన్ చేయాలి కాబట్టి సో 2 నార్మల్ టీలు 4 ఎల్బోలు అయితే వాడి షవర్ అయితే తయారు చేయబోతున్నాం. సో అవన్నీ కనెక్షన్స్ ఇచ్చేసి మనం సింపుల్గా హోల్స్ అయితే వేసుకోవాలి. సో నేను హోల్స్ లాస్ట్లో ఒక చిన్న విషయం అయితే చెప్తా. సో అది కానీ మిస్ అయ్యారంటే మీరు ఖచ్చితంగా షవర్ అయితే బాగా తయారు చేయలేరు, ప్రెజర్ రాదు మెయిన్. సో లాస్ట్ వరకు చూడండి, మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. సో మీ బిల్డింగ్ని బట్టి మీరు షవర్ అయితే తయారు చేసుకోవాల్సి వస్తుంది. సో అదొకటి మైండ్లో పెట్టుకోండి. సో నేనైతే చెప్తా, వెయిట్ చేయండి లాస్ట్ దాకా అయితే. సో మనం ఇప్పుడైతే జాయింట్స్ అయితే వేసేద్దాం. సో అన్ని జాయింట్లు వేసేసామంటే మీకు సింపుల్గా అయితే అయిపోతుంది, పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో సొల్యూషన్ అది యూపీవీసీ సొల్యూషన్ అది. సో యూపీవీసీ పైప్ కాబట్టి మనం యూపీవీసీ, సిపివిసి అయితే సిపివిసి పైప్ అయితే వాడుకోవచ్చు. సో రేట్ తక్కువలో అంటే సిపివిసి వాడుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు యూపీవీసీ కొంచెం రేట్, సిపివిసి ఇంకా రేటు, పీవీసీ అయితే రేట్ తక్కువ ఉంటుంది. సో హోల్స్ అయితే నేను బిట్తో వేస్తున్నాను. సో ఇక్కడే మెయిన్ మనకు హోల్స్ అయితే పెద్దగా వేసుకుంటే చిన్న బిల్డింగ్స్కి ప్రెజర్ అయితే రాదు ఫ్రెండ్స్. సో ఎవరన్నా సింగిల్ ఫ్లోర్, డబుల్ ఫ్లోర్ ఉన్న వాళ్ళు చాలా సన్న హోల్స్ అయితే వేసుకోవాల్సి వస్తుంది. సో అప్పుడే మీకు ప్రెజర్ అయితే వస్తుంది. సో ఎక్కువ ఫ్లోర్లు ఉంటే మీకు ఈజీగా పెద్ద హోల్ వేసుకున్నా మీకు ప్రెజర్ అయితే వస్తుంది. సో ఇదే మీకు మెయిన్ పాయింట్, సన్న హోల్స్ వేసుకోండి. సో నేను కూడా కొంచెం లాభ అయితే వేసా, మాకు 3 ఫ్లోర్స్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. సో ఇది వచ్చేసి కనెక్షన్ ఎస్ నిప్పలది. సో ఇది వచ్చేసి నైలాన్ కనెక్షన్ వేసి మనం అయితే ఫిట్ చేసుకోవచ్చు. సో నేను చూపిస్తున్నాను కదా, సో అక్కడ మనం బ్రాస్ టీ వేసాం కాబట్టి దాని నుంచి మనకు షవర్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడ దాకా మనం పైప్ అయితే కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. సో హోల్స్ ఫ్రెండ్స్ మెయిన్ మ్యాటర్ ఇక్కడ. హోల్స్ మనం జాగ్రత్తగా వేసుకోవాలి. సో సన్నగా లావుగా అనేది మనం దాన్ని చూసుకొని మనం అయితే వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఫిట్ చేసా, నేను ఒకే క్లాంప్ వేసాను. సో క్లాంప్ మీద నిలబడుతుంది, పెద్ద వెయిట్ ఏం లేదు కాబట్టి డ్రిల్లింగ్ వేసి స్క్రూలు అయితే వేసి ఫిట్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా మొత్తం ఫిట్టింగ్ అయితే. సో మొత్తం మీరు పెయింట్ కూడా వేసుకోవచ్చు లుక్ రావాలనుకుంటే, నేను చూపించాలి కాబట్టి జస్ట్ అంతే. సో ఇక్కడ వచ్చేసి మనం ఇంకొక ఎక్స్ నిప్పలు వేసేసి అది లోపలికి ఉంది ఆ పాయింట్ అనేది. సో దాన్ని బయట తీసుకొని మనం నైలాన్ కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి, కనెక్షన్ పైప్ అయితే. సో ఫుల్గా టైట్ చేసుకోండి. సో లీకేజ్ రాకుండా అయితే చూసుకోండి. టెఫ్లాన్ టైప్ వేసి సో జాగ్రత్తగా అయితే ఫిట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి పైప్ వేయడమే, అంతే, పెద్ద మ్యాటర్ ఏం కాదు, సింపుల్గా అయితే అయిపోతుంది. సో ఇది నేను లుక్ పోతుంది అన్నాను కదా, ఇదే లుక్. సో ఇప్పుడైతే ఆన్ చేద్దాం, మొత్తం కనెక్షన్స్ అయితే అయిపోయాయి కాబట్టి. సో చూడండి ఎలా వస్తుందో. సో చూస్తున్నారు కదా, సో వాటర్ అయితే బాగానే వస్తున్నాయి కానీ ప్రెజర్ మాత్రం సర్రని అయితే రావు. సో చిన్న హోల్స్ వేసుకుంటే ప్రెజర్ అయితే స్పీడ్గా వస్తాయి ఫ్రెండ్స్. ఇది ఓవరాల్గా వీడియో అయితే. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ ఇంకా తీసుకొస్తూనే ఉంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్.